సైడ్ కనిపిస్తుంది కదా మనం ఉన్న హోటల్ ఇదే బీచ్ లైఫ్ ఆఫ్ ఉప్పవెల్లి. సో ఇక్కడ నుంచి చూసినా బీచ్ కనిపిస్తుంది. మీరు బీచ్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 2 minutes వాక్. నైట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ మీకు బోర్ కొడితే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఈ బీచ్ కాడికి వచ్చేసేయండి. ఈవెన్ మీకు ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఇదే ఫోన్ నెంబరు. సో ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ వచ్చి బుకింగ్ చేసుకోండి. మీకు ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. ట్రికోనమల్లీలో ఇదొక బెస్ట్ స్పాట్. చాలామంది యూట్యూబర్స్ ఎవరు కూడా హోటల్ని సజెస్ట్ చేయలేదు. బీచ్ దగ్గర మనము ఆటో బుక్ చేసుకున్నాము. అతని పేరు వచ్చి నిరోషన్. ఈయన ఆల్రెడీ ఇండియా కూడా విజిట్ చేశారు కోయంబత్తూర్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. ఈయన మనకు మొత్తం తిరుకోనమల్లీలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారు. 077803266. ఓకే, మై నేమ్ ఇస్ నిరోషన్. ఇతన్ని మీరు ఖచ్చితంగా తిరుకోనమల్లీలో వస్తే కాంటాక్ట్ అవ్వండి. తను దగ్గరుండి అన్ని ప్లేసెస్ కూడా మీకు కవర్ చేస్తాడు చాలా తక్కువ అమౌంట్తో. జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ నుంచి జస్ట్ 9 kilometers డిస్టెన్స్లో మనకి ఈ యొక్క బీచ్ ఉంది. ఈ బీచ్ పేరే నీలవెల్లి బీచ్. మనం తుక్తుక్లో కానీ బుక్ చేసుకున్నట్లయితే ఆటోలో మనకు 200 రూపీస్ అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో. డైరెక్ట్గా మీరు ఈ నీలవెల్లి బీచ్కి వచ్చేసి చూసారు కదా, ఇక్కడ ఈ ఉప్పువెల్లి బీచ్, నీలవెల్లి బీచ్, ఈ 2 బీచ్లు చాలా ఫేమస్. ఈ బీచ్లో నైట్ 12 వరకు మనం ఉండొచ్చు. వాటర్ అనేది చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఈవెన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా రావచ్చు. నీలవెల్లి బీచ్ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 5 kilometers ఆటోలో వచ్చాము. తుక్తుక్లో ఆటోని మాట్లాడుకున్నాము, అతనితోనే వచ్చామన్నమాట. సో తను పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. ఇక్కడ నుంచి ఒక 300 meters కానీ నడుచుకుంటూ వెళ్ళామంటే కన్యా హాట్ వెల్స్కి వెళ్ళొచ్చు. దీన్నే హాట్ స్ప్రింగ్స్ అని అంటాము. నీటి ఊటలు. 1000 రూపీస్ ఇస్తున్నాం. ఒక టికెట్ వచ్చి 500 రూపీస్ అంట. సో 2 టికెట్లు తీసుకోబోతున్నాము. సో ఈ 2 టికెట్లు కన్యా హాట్ స్ప్రింగ్స్కి. ఇక్కడ చూశారు కదా, ఫారినర్స్కి 500, లోకల్ వాళ్ళకి 100 రూపీస్, సార్ కంట్రీస్కి కూడా 500 రూపీసే. ఇన్కేస్ అబౌవ్ 1000 అయితే మనకి 50% డిస్కౌంట్ తగ్గిస్తారంట. మనము నీలవెల్లి బీచ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము కన్యా హాట్ స్ప్రింగ్స్కి. ఇక్కడ చూస్తున్నాం కదా 6 హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో టోటల్ 6 హాట్ స్ప్రింగ్స్ అనేవి రావణాసుడు కోపంతో ఈ భూమిని బద్దలు కొట్టడం ద్వారా ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఎందుకు ఈ హాట్ స్ప్రింగ్స్ ఒక స్టోరీ అంటే జస్ట్ షార్ట్గా చెప్తాం బ్రీఫ్గా. ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి రావణాసుడు తల్లికి జ్వరం వచ్చినప్పుడు జస్ట్ తనకి ఉపశమనం కోసము చల్లటి నీళ్ళు కావాలి కాబట్టి వామ్ వాటరు, దానికోసం అన్ని చోట్ల తను తిరుగుతాడు. ఎక్కడ వాటర్ దొరకపోవడం వలన తను దేవుడిని ప్రార్థిస్తారనమాట, శివుడిని. శివుడు ప్రత్యక్షం కాకినప్పుడు ఈ యొక్క సరౌండింగ్ ప్లేస్ని బద్దలు కొట్టడం ద్వారా ఇలాగా 6 ఊటలు అనేవి ఫామ్ అవుతాయి. ఒక్కొక్క ఊటల్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ అనేది డిఫరెంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది ఇది. బట్ ఇక్కడ చూస్తే అంత పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. మేబీ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి మేము టెంపరేచర్ వలన లేకపోతే ఎందువల్ల తెలియట్లేదు. అంతా వాటర్ అంతా అయితే చాలా హీట్గా ఉంది. ఫ్లోటింగ్ వాటర్ కూడా హీట్గా ఉంది, ఈ వాటర్ కూడా చాలా హీట్గా ఉంది. చూడండి, చాలా వేడిగా ఉంది. మొత్తం కాయిన్స్ కూడా వేస్తున్నారు ఇందులో. వచ్చే వాళ్ళందరూ కూడా, టూరిస్టులు అందరూ కూడా చూస్తే అయితే కనిపిస్తుంది మనకి. అవన్నీ కూడా శ్రీలంకన్ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని యూరోస్, డాలర్స్ ఇవన్నీ కూడా వేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని 6 హాట్ స్ప్రింగ్స్ కూడా సేమ్ టెంపరేచర్నే ఉంది. ఇక్కడ బాతింగ్ కూడా చేయొచ్చు. బకెట్ కూడా పెట్టున్నారు. ఇన్కేస్ మీరు ఇక్కడికి వస్తే మామూలుగా పుణ్యక్షేత్రాలు ఎలా అయితే అందరూ స్నానం చేస్తారో అలాగా మనం కూడా బాత్ చేయొచ్చు. నేనైతే బాత్ ఆల్రెడీ చేసి వచ్చాను, నేను బాత్ అయితే చేయట్లేదు. ఇన్కేస్ మీరు ఎవరైనా కానీ ఇక్కడికి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. బట్ సోపు, షాంపూ అనేది మనం యూజ్ చేయకూడదు. ఇది అనమాట కన్యా హాట్ స్ప్రింగ్ వెల్స్. దీని బ్యాక్ సైడ్ మనకి బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇప్పుడు త్రికోణేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి అలాగే డీర్ పార్క్ కూడా ఉంది. ఆ ప్లేసెస్ కవర్ చేద్దాం. మనం వచ్చేసాము త్రికోణేశ్వర స్వామి టెంపుల్కి. ఇది బయట వ్యూ. లోపలికి బుర్కాలు, తర్వాత పైజామాస్, ఇలా ముస్లిమ్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి అలో లేదంట. ఇది కనిపిస్తున్నదే రావణ వేటు. రావణాసుడు తన కత్తితో ఈ యొక్క కొండను చీల్చడం ద్వారా ఇలాగ 2గా విడిపోయింది ఇది. సో ఎందుకు విడిపోయింది ఏంటి అనేది దీని ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఆ స్టోరీ నేను మీకు పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. మీరు చూడండి, ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వాటర్ అంతా చాలా బ్లూగా ఉంది. అటు ఇటుగా స్టీమర్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడ.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే లోపల వెళ్ళడానికి అయితే రూట్ లేదు, కానీ మనం బయట నుంచే చూడొచ్చు ఈ లొకేషన్ పాయింట్ని. ఇక్కడ ఇది ఇంటీరియర్ ఆఫ్ త్రికుణేశ్వర స్వామి టెంపుల్. సో ఇది 4 o'clockకి మీరు వచ్చినట్లయితే వీళ్ళు మీకు అలో చేస్తారు. ఆఫ్టర్నూన్ ఇది క్లోజ్లో ఉంటుంది. అయితే ఇది చాలా వరకు పైన ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ద శ్రీలంక అనమాట ఇది తిరుకునామలైలో. మీరు ప్యాకేజెస్లో వచ్చినట్లయితే వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ మీకు తీసుకెళ్తుంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ని వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు టెంపుల్స్ విజిట్ చేయాలంటే 1 డేలో ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. మీరు ఓన్గా రావాలనుకుంటే శుభం ట్రావెల్స్ నాగపట్నం నుంచి డైరెక్ట్గా జఫ్నాకి రావచ్చు. ఆ వీడియో నేను నా ఒక ప్లేలిస్ట్లో ఉంది. అలాగే జఫ్నా నుంచి తిరుకునామలైకి ఎక్కడ రావాలి, ఎక్కడ స్టే చేయాలి, అది కూడా నేను నా సెకండ్ వీడియో అనేది నేను నా ప్లేలిస్ట్లో ఉంచాను. కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా వెళ్ళాలి శ్రీలంకకి, తక్కువ కాస్ట్లో మీరు వెళ్ళి ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఇవన్నీ కూడా నేను నా ఒక ఛానల్లో నేను మెన్షన్ చేశాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడం కోసం. వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.